నమస్కారం. నా పేరు వెంకటేష్. మేడపల్లి ఊరు, ఆత్మకూరు తాలూకా, మా వనపర్తి జిల్లా. నేను ఇక్కడ సూపర్వైజర్గా పనిచేస్తున్నా. మాది 9 ఎకరాల పొలం ఉంది. ఇక్కడ దానిమ్మ తోట పెట్టినాము. ఒకటి బోరు వేసినాము, 7 HP మోటార్ వేసినాము. దానికి నీళ్ళాద్వాయం దానికిలే ఉంది. మోటార్కు 2 మెయిన్ వాళ్ళు ఉన్నాయి. 18, 20 ఆసర చిన్న వాళ్ళు ఉంటాయి. అవి ఏమంటారు ఇది లేదు. మెయిన్ వాళ్ళు ఒకటేతోనే ఆన్ చేసుకుంటాం. వల్ల ఇంకా డ్రిప్ సిస్టమ్ మొత్తం అదంతా కదే ఆన్ అయిపోతుంది. అదంతా కదే ఆటోమేటిక్గా మారిపోతుంటాం. మేము పొద్దుగాల వచ్చి చూసుకుంటాం, ఒకసారి సాయంత్రం ఒకసారి వచ్చి చూసుకుని వెళ్ళిపోతాం. అంతే. ఇంకా బాగుంది మాకు, ఇట్లా సిస్టమ్ బాగుంది. మేము ఎప్పుడంటే ఇప్పుడే రాగలనికి ఏం లేదు మాకు, తోటలకు రావాలని వచ్చి చూసి వెళ్ళిపోతాము. అదంతా కదే ఆన్ చేసుకుంటాం ఫోన్ తోటి. మేము ఇది దానిమ్మ పెట్టాము. ఇంతవరకు మేము ఒక వేస్ట్గా నీళ్ళు ఎగస్ట్రా వేస్ట్గా ఇది అవుతుండే మాకు. ఈ ఆటోమేటిక్ వాళ్ళు వచ్చినాక నుంచి సేఫ్ అవుతున్నాయి నీళ్ళు. ఇంత చెట్టుకు ఎన్ని నీళ్ళు కావాలో అంత నీళ్ళు విడిచిపెడుతుంది. ఎగస్ట్రా కాకుండా వేస్ట్ కాకుండా నీళ్ళు అంతవరకు కరెక్ట్ సరిపోతున్నాయి. టైం ప్రకారంగా వాడుతుంది, టైం ప్రకారంగా బంద్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మనకు ఎంత నీళ్ళు చెట్టుకు అవసరం అనుకుంటే అన్ని నీళ్ళు పెట్టుకోవచ్చు. అంతవరకు మనం కానీ ఎక్కువ ఇది వృధా కాకుండా అవుతుంది. మేము 9-10 ఏళ్ళకి వెళ్ళి చేసాం వ్యవసాయం చేసేవాటిగా. ఇంతవరకు తోటలు దానిమ్మ, బత్తాయి, పొప్పాయి అది ఇది పెడుతుంటుంది. మేము రోజుకు 1-2 గంటలు రోజు వచ్చి ఇట్లా ఈ సిస్టమ్ వాళ్ళు వచ్చి ఆన్ చేస్తుంటుంది. గంటకు 2 గంటలకు ఒకసారి, 3 గంటలకు ఒకసారి. టైంకు కరెంట్ లేకుండా నైట్ కూడా రాగలుగుతుంటుంది. ఇప్పుడు మెయిన్ వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళు వచ్చిన కాడ నుంచి టైం ప్రకారం పెడతాం. టైం సెట్ చేసి పెడితే టైం ప్రకారంగా వస్తుంది, టైం ప్రకారం బంద్ అయిపోతుంది. మాకు చాలా సేఫ్టీగా వచ్చింది. ఈ 10-15 ఏళ్ళ కన్నా ఈ 2 నెలల్లో సేఫ్టీ అనిపిస్తుంది మాకు. నీళ్ళు పెట్టడానికి కరెక్ట్ టైంకి వస్తుంది, కరెంటు లేకుండా టైంకి వచ్చి పారుతుంది, బంద్ అయిపోతుంది అదనగడికి ఆటోమేటిక్గా. నైట్లో 2-3 గంటలకు వచ్చేది కరెంటు. టైంకు కరెంటు ఉచ్చకం లేదు, చెట్లు దెబ్బతింటాం, తోట పంట ఇదకం, పంట కొంచెం దిగుబడి వచ్చేది కాదు. ఇప్పుడు ఈ వాళ్ళు వేసిన కాంచి కరెంటు ఆటోమేటిక్గా వచ్చి అదనంగా బంద్ అయిపోయినా మళ్ళీ టైం ప్రకారంగా ఆన్ అవుతుంది, టైం ప్రకారం బంద్ చేసుకుంటుంది. మేము రావాల్సిన అవసరం లేదు. మేము 10-15 కిలోమీటర్లు బంద్ చేసుకొని నైట్లో ఎప్పుడంటే ఇప్పుడే రావాలి అంత అవసరం లేదు. ఆటోమేటిక్గా అదే ఆన్ అయిపోతే అదే బంద్ అయిపోతుంది. మేము టైం ప్రకారం సెట్ చేస్తే ఇంక టైం ప్రకారం పారుతుంది, టైం ప్రకారం బంద్ అయిపోతుంది. మాకు చాలా సేఫ్టీగా ఉంది ఈ ఆటోమేటిక్ వాళ్ళు వచ్చిన కాడ నుంచి. ఈ ఫోన్ సార్టరు యూట్యూబ్లో చూసి చేసుకున్న కాడ నుంచి మాకు చాలా సేఫ్టీగా ఉంది. ఈ ఫోన్ సార్టర్ వచ్చి డీక్యాన్ యాప్. తర్వాత ఈ ఫోన్తో మనం ఏమైనా చేయొచ్చు, 10 మంది అయినా యూజ్ చేయొచ్చు. మనం మామూలుగా మేము లేకుండా మా పిల్లలు కానీ మా జీతగాళ్ళు కానీ ఎవరైనా చేయగలుగుతారు. ఈ నెంబరు యాప్ చేసుకుంటే 10 మంది అయినా చేయగలగచ్చు ఆ యాప్లో. సార్టర్ పెట్టిన కాడ నుంచి కొంతమంది డౌట్ పోతున్నది, ఇది ఎక్సర్సైజ్ అవుతుందా కాదా అని. మేము కూడా డౌట్ పోయినా ఫస్ట్ పెట్టినప్పుడు. కాకపోతే ఇప్పుడు మాకు అర్థమైపోయింది, ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయగలుగుతాం. కానీ ఏం టెన్షన్ లేదు, ఆరామ్ చేపించవచ్చు. ఇంకా మా పక్కన ఎవరైనా అడిగితే కూడా, మా ఫామ్ చూసి ఎవరైనా అడిగితే కూడా మేము చెప్పగలుగుతాం పర్వాలేదు అని. మా పక్కన కూడా మామిడి తోట ఉంది. వాళ్ళు కూడా 2 సార్లు ఆలోచన చేసిండ్రు ఎట్లా ఉంటుంది ఏంది అనేది. మేము కూడా మాకు కూడా కొంచెం అర్థం కాలేదు ఫస్ట్లో. సరే మేము అంత సక్సెస్ అయినాక వాళ్ళకు కూడా చెప్పినాం, బాగుంటుంది, సక్సెస్గా ఉంది, పర్వాలేదు. మనం టైం ప్రకారం రాకుండా మనం ఇంటికాడ ఉందన్నా ఆ యాప్తో ఆన్ చేసుకోవచ్చు. సిమ్ వేసి దాంతో బ్యాలెన్స్ చేసుకుంటే బ్యాలెన్స్ ఉంటే అది ఆటోమేటిక్గా మనం ఇంటికాడ ఉండి కూడా ఆన్ చేయగలుగుతాం. ఇవి మా పక్కల కూడా 2-3 వచ్చి అడిగిపోయారు, ఎట్లా ఉంటుంది ఏం కథ అది దాని అంటే కూడా చెప్పినాం. ఇంతవరకు అయితే మాకు కూడా అర్థం కాలేదని ఇప్పుడు ఈ 1-2 నెలల కింద మాకు అర్థమైపోయింది, పర్వాలేదు.